లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ కొనసాగనుంది. చర్చలో భాగంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు లోక్సభలో అమిత్ షా మాట్లాడతారు. ఆయన ప్రసంగంతో చర్చ ముగియనుంది. అనంతరం ఓటింగ్ జరగనుంది. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందాలంటే సాధారణ మెజార్టీ అయిన 272 ఓట్లు కావాలి. ప్రస్తుతం లోక్సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 293 సీట్లు ఉన్నాయి. ప్రతిపక్షాలకు 238 మంది ఎంపీలు ఉన్నారు. అందువల్ల విపక్షాలు ఈ తీర్మానం నెగ్గే అవకాశాలు దాదాపు లేవు. అంతకుముందు తొలి రోజు వాడీ వేడి చర్చ జరిగింది. రాత్రి 7 గంటల వరకు లోక్సభ కొనసాగింది. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు మహమ్మద్ జావేద్ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాక చర్చ ప్రారంభమైంది. ఓం బిర్లాపై వ్యక్తిగతంగా దాడి చేయటం తనకు ఇష్టం లేదన్నారు కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గగోయ్. అయితే సభ హుందాతనాన్ని కాపాడటం తమ విధి అన్నారాయన. ఓం బిర్లా స్పీకర్ సీట్లో కూర్చుంటే ప్రతిపక్ష ఎంపీల మైకులు ఆఫ్ చేస్తారని విమర్శించారు తృణమూల్ ఎంపీ మహువా మైత్రి. అలాగే కెమెరాల ఫోకస్ బ్లాక్ చేస్తారన్నారు. విపక్షాలకు కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో సహా బీజేపీ ఎంపీలు నాడు ఎమర్జెన్సీ తెచ్చిన వాళ్లు నేడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.